చాలామంది నాకు దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్‌కి ఎలా వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పేసి చాలామంది నాకు వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేశారనమాట. ఎందుకంటే నేను రీసెంట్ టైమ్‌లో ఈ మారేడుమిల్లి అరకు గురించి అయితే వీడియోస్ చేశాను. సో, ఆ వీడియోస్‌లో ఉన్న వాటర్ ఫాల్స్ చూసి, అలాగే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుందనమాట. ఈ వాటర్ ఫాల్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో, దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఇది అందరికి తెలిసిందే. సో, చాలామంది ఎలా వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని గురించి ఒక సెపరేట్‌గా వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. సో, వాళ్ళని ఉద్దేశించుకొనైతే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో, ఈ వీడియోలో మనం దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్‌కి ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వాలంటే మనకి ట్రెక్కింగ్ ఎంత టైం పట్టిద్ది? ప్రైస్ ఎంతుంటది? టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయా? ఉండవా? ఒకవేళ మనం ఈజీగా టికెట్స్ పొందాలంటే ఏ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం ఈజీగా టికెట్స్ అనేవి క్యాచ్ చేయొచ్చు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ టైమింగ్స్ గురించి ఓపెన్‌లో ఉందా? లేదా? జీప్ సఫారీసా? లేకపోతే ఎలా వెళ్ళాలి? ఏంటి? అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలో. సో, స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. నేను ఇంతకుముందు ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాను. కాకపోతే ఇక్కడేంటంటే ఆ వీడియోస్ అనేది మన దగ్గర లేవు ప్రెజెంటు. సో, చాలామంది వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇది పీక్ సీజన్. సో, ఈ సీజన్‌లో వెళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చెప్పమన్నారు నాకు. సో, దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాననమాట. సో, మనం ఆంధ్ర, తెలంగాణలో మనం ఎక్కడి నుంచైనా సరే ఫస్టు ఈ దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం వాస్కో డి గామా ఎళ్ళే రైల్వే స్టేషన్‌కెళ్ళే ట్రైన్ అయితే క్యాచ్ చేయాల్సొస్తది. అలాంటి ట్రైన్‌లో మెయిన్‌గా మనకి చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి. అలా ప్రతి ట్రైను వాస్కో డి గామా ఎళ్ళే ప్రతి ట్రైను కూడా ఆ దూద్‌సాగర్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిద్దని మనం చెప్పలేం. సో, మీరు చేసుకునే ట్రైన్ కూడా లొకేషన్ చూడండి. ఎలా ఆ లొకేషన్ అనేది ఆ వాటర్ ఫాల్స్ మీద వెళ్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది రీల్స్‌లో చూసి ఈ మనం ఏదైతే ట్రాక్ మీద చూస్తామో వాటర్ ఫాల్స్ అదే అనుకుంటున్నారు. కాకపోతే అదే కాదు. క్లియర్‌గా మనం కింద నుంచి కూడా ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా మనకి వ్యూ పాయింట్ లాగా మనకి అరేంజ్ చేశారు. సో, అక్కడికైతే మనం వెళ్ళొచ్చు. ఓన్లీ ట్రైన్‌లో కొంతమందేంటంటే కొన్ని ట్రైన్స్ నైట్ ఎళ్తాయి. నైట్ ఎళ్ళినప్పుడు మనం వాటర్ ఫాల్స్‌ని క్యాచ్ చేసుకోలేం. చూడలేం. కొన్ని ట్రైన్స్ స్పీడ్‌గా ఎళ్తాయి. స్పీడ్‌గా వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్‌లో వీడియోస్ గాని, ఫోటోస్ గాని దిగలేం. ట్రైన్ నుంచి క్యాచ్ చేయలేం. సర్టెన్ టైమ్‌లో మనం చూడలేం. ఎలా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం క్లియర్‌గా వాటర్ ఫాల్ దగ్గరికే వెళ్ళొచ్చు. మనం ఎంతవరకు రీల్స్‌లో గూడా ట్రైన్ మీద నుంచి చూసుంటాం గదా! అలా కాకుండా మనం దగ్గరికి వెళ్లి చూడొచ్చు. అది ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో, మీరు స్టార్ట్ అయ్యేది నేనైతే ఇంతకుముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానంటే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో, నేను వెళ్ళిన ట్రైన్ వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి వాస్కో డి గామా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ అనమాట. సో, దాని ట్రైన్ నంబర్ వచ్చేసరికి 17039 గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి వెళ్తే ఈ ట్రైన్ అనేది మీకు యూజ్ అవుతది. ఎందుకంటే నేను చెప్పే ప్లాన్ మొత్తం మీరొకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే క్లియర్‌గా వెళ్ళడానికి సూటబుల్ టైము ప్రతీది కూడా నేను క్లియర్‌గా చెప్తున్నాను ప్లాన్ అనేది. సో, లాస్ట్ వరకు చూడండి. మరీ చెప్తున్నా. ఎందుకంటే మనం స్టార్ట్ అయ్యేది ఇక్కడ నియర్లీ ఆఫ్ మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అవుదాం. ఒకవేళ సికింద్రాబాద్‌లో అయ్యుంటే. సో, వేరే ట్రైన్స్ గురించి కావాలంటే ఆ ట్రైన్స్ నంబర్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసి చెక్ చేసిన తర్వాత మీకు నాకు వాట్సాప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్దర్‌గా ఏదైనా డౌట్స్ ఉన్నా నేను ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాను. సో, నేనైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సీజన్ గదా! మళ్ళీ ఇది దాటిపోతే మళ్ళీ మనం వింటర్, సమ్మర్‌లో అంతా అయితే పీక్ సీజన్ అయితే కాదు. ఈ రైనీ సీజన్‌లో అండ్ కొంచెం ఇంకా ఈ అక్టోబర్ నెలలో సెప్టెంబర్, అక్టోబర్‌లో అయితే మరీ పీక్ సీజన్ అని చెప్పొచ్చు. హెవీ రైన్స్ కాకుండా ఒక మోడరేట్‌గా ఉంటాయి కాబట్టి మనకు చాలా బావుంటాయి. సో, నేను ఇప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నాను. సో, సోలో ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, సో, నాతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను కుదిరితే మనం కలిసి వెళ్దాం. సో, ప్రెజెంట్ ఈ ఇన్ఫర్మేషన్‌కొచ్చేసరికి ట్రైన్ అయితే మనం ఎక్కాలని చెప్పా గదా! ఈ ట్రైన్ ఎక్కేసరికి మార్నింగ్ 10 కల్లా ఎక్కుతాం. సో, 10 కన్నా ఎక్కేసరికి మనం వాస్కో డి గామా వరకైతే వెళ్ళవసరం లేదు. మధ్యలో దిగాల్సొస్తది. మధ్యలో దిగే స్టేషన్ వచ్చేసరికి కోస్టల్ రాక్స్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంటది. అది దాటిన తర్వాత కొల్లేం రైల్వే స్టేషన్ ఉంటది. ఆ కొల్లేం రైల్వే స్టేషన్ దగ్గరే మనం ఖచ్చితంగా దిగాల్సొస్తది. ఎందుకంటే ఆ స్టేషన్ దగ్గర నుంచే మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతది. సో, వన్స్ ఆ స్టేషన్ దగ్గర మీరు దిగిన తర్వాత, ఆ స్టేషన్ దగ్గరైతే మీకు మళ్ళీ ఇది ఎక్స్‌పెక్ట్ చేసుకోకండి. ఏంటంటే మనం దిగేసరికి నియర్లీ 3:30 మిడ్‌నైట్ అయితదనమాట. ఎర్లీ మార్నింగ్ అవుతూ ఉంటది ఇంకా మిడ్‌నైట్. సో, ఈ 3:30కి మన వాటర్ ఫాల్స్ అనేది కనిపించదు. సో, వన్స్ దిగిన తర్వాత మనం ఆ లొకాలిటీలో అంటే కొంచెం ట్రైన్ లేట్ అయినా ఎలా అయినా ఒక 6 అలా అయిపోయినా లేదా
మనం ఎక్కడైనా ఆ స్టేషన్ దగ్గర చిన్న డార్మిటరీస్ తీసుకొని మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఫ్యామిలీస్ ఉంటే, సోలో ట్రావెలర్స్ అంటే కామనే కదా! మనం వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేస్తూ ఉంటాం. అది వేరే విషయం. సో, ఫ్యామిలీస్ వస్తే నేను చెప్తున్నా. ఏదన్నా వెయిటింగ్ హాల్ దగ్గర డార్మిటరీ గాని చూసుకొని ఒక 6 వరకు వెయిట్ చేయండి. వన్స్ 6 అయిన తర్వాత 6 అయిన తర్వాత మీరు స్టేషన్ నుంచి బయటికి రండి. ఫ్రెష్ అయ్యి స్టేషన్ నుంచి బయటికి మీరు కొల్లం వలన విలేజ్ దగ్గర రావాల్సొస్తది. మన స్టేషన్ కొల్లం విలేజ్‌లోనే స్టేషన్‌లోనే దిగుతాం కాబట్టి, ఆ స్టేషన్ నుంచి విలేజ్ దగ్గర రావాల్సొస్తది. వన్స్ విలేజ్ దగ్గరకొచ్చిన తర్వాత మనకి టికెట్ కౌంటర్ బేస్ పాయింట్ ఉంటదనమాట. దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో, సో, అక్కడికి వెళ్ళడానికి మనకి బేస్ పాయింట్ అనేది కొల్లం విలేజ్‌లో ఉంటది. సో, ఈ స్టేషన్ దగ్గర నుంచి విలేజ్ సేమ్ అదే విలేజ్‌లో కాబట్టి మనం దిగేది. అక్కడి నుంచి మనం ట్రెక్కింగొచ్చేసరికి మనకి నియర్లీ 5-6 అవర్స్ ఖచ్చితంగా ట్రెక్కింగ్ ఉంటది. సో, వెళ్ళగలే వాళ్ళకి చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్ మధ్య నుంచి దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్ వరకు మనం వెళ్తూ ఉంటాం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అలాగే మనకి ట్రెక్కింగ్ కూడా నియర్లీ 5-6 అవర్స్ కూడా టైం పట్టిద్ది. సో, అందుకే నేను ఈ ట్రైన్ చూజ్ చేసుకోమంటున్నా. వేరే ట్రైన్ అయితే మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కల్లా రీచ్ అవ్వలేం. ఆఫ్టర్‌నూన్ అలా అవుతది. సో, అలా కాకుండా ఈ ట్రైన్ వచ్చేసరికి స్పెసిఫిక్‌గా మనం మార్నింగ్ కల్లా ఎర్లీ మార్నింగ్ అంటే 3:30, 4కి అలా రీచ్ అవుతాం కాబట్టి 2 అవర్స్ మనం ఎలా స్పెండ్ చేసినా 6 కల్లా మనం బేస్ పాయింట్‌కెళ్తాం. సో, టికెట్ ప్రైస్ వచ్చేసరికి రూ. 530. అది కూడా ఒకవేళ మీరు కొంతమంది జీప్ సఫారీస్ ఉంటాయి. ఫ్యామిలీస్‌తో వెళ్ళేవాళ్ళు, కిడ్స్‌తో వెళ్ళినా జీప్ సఫారీస్ కావాలనుకుంటే సో, మీకు జీప్ సఫారీస్ కూడా ఉంటాయి. కాకపోతే జీప్ సఫారీస్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సొస్తది స్పెసిఫిక్‌గా. ఆహ్, కానీ ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే ఉంటది. నియర్లీ 4000, 5000 కూడా చార్జ్ చేస్తారు సీజన్ బట్టి. సో, అది మీరు చూస్ చేసుకోండి. ఈ ట్రెక్కింగ్ విషయానికొచ్చేసరికి నన్నడిగితే మీకు ఎనర్జీ ఉంది, మనం నడవగలం అనుకుంటే ట్రెక్కింగే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తుంటాం. చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే అక్కడ ఎంట్రీ పాయింట్‌లో ఖచ్చితంగా మనం గైడ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సొస్తది. మనకు యూజ్ ఉన్నా లేకపోయినా గైడ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సొస్తది. గైడ్‌కొచ్చేసరికి 200 సంథింగ్ అలా ఇవ్వాలి. అది కూడా వాళ్ళు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటేనే తీసుకెళ్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉంటే వాళ్ళు 2000 తీసుకుంటారు. అప్పుడు పర్ హెడ్ వచ్చేసరికి 200 పడిద్ది. అలా అనమాట. సో, సింగిల్ పర్సన్ అలా అయితే తీసుకెళ్లరు. సో, అలా ఒక్కొక్క గ్రూప్‌కి ఖచ్చితంగా గైడ్‌నయితే అక్కడ మాట్లాడుకొని వెళ్ళాల్సొస్తది. ఆ గైడ్ ఉంటేనే అక్కడ అలౌ చేస్తారు. అలాగే బాటిల్స్ అవి కూడా లోపలికి అలౌ చేయరు. మీరు ఏమన్నా ఉంటే ఆ వాటర్ బాటిల్స్ ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్తే ఏమన్నా అమౌంట్ డిపాజిట్ చేసి, ఆ చెక్ పోస్ట్ దగ్గర డిపాజిట్ చేసి మనమైతే లోపలికి వెళ్ళాల్సొస్తది. లోపల మనకొచ్చేసరికి నియర్లీ ఒక 8-9 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటది మనకి. సో, దాన్ని బట్టి నేను చెప్తున్నాను 5 అవర్స్ పైన మనకి ట్రెక్కింగ్ అయిన ఉంటదని చెప్తున్నాను. సో, వన్స్ అక్కడికెళ్ళిన తర్వాత మనం ఏదైతే రీల్స్‌లో చూస్తున్నామో ట్రాక్ మీద ట్రైన్ ఏదైతే వెళ్తుందో ఆ వాటర్ ఫాల్స్, ట్రైను, ట్రాకు అన్నీ కూడా మనకి బేస్ పాయింట్ నుంచి కనపడతాయి. మనం ఎంత టైం కావాలంటే అంత టైం అక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. ఎంత టైం కావాలంటే అంత టైం ఫోటోస్ కూడా దిగొచ్చు. మీరు ఇది ఈ ట్రైన్ ఎక్కడం వల్ల యూజ్ ఏంటంటే మార్నింగ్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏ టైంకెళ్ళినా ఎర్లీ మార్నింగ్ 10 కల్లా వెళ్ళేటట్టే చూసుకోండి. ట్రైన్‌కెళ్ళినా ఇంకా ఇదే ట్రైన్స్ కాదు కదా! వేరే వేరే ట్రైన్స్ కూడా ఉంటాయి కాబట్టి 10:30 కల్లా బేస్ పాయింట్‌కెళ్ళి టికెట్ తీసుకునేటట్టే చూసుకోండి. ఎందుకంటే 10:30 తర్వాత టికెట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే మనం వెళ్ళడానికి మీరు ఒకవేళ ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తే టికెట్ అనేది ఓపెన్ చేయరు. వెళ్ళడానికైతే మనకు కుదరదు. సో, ఒకవేళ మీకు టికెట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా! మనకు టికెట్స్ ఎలా అనుకోండి ఆన్‌లైన్‌లో కూడా ఉంటది. అది ఎలా ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో లేదా వాట్సాప్ గ్రూప్‌లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తే మీకు ఆన్సర్ చెప్తాను. సో, వీడియో అనేది లాగ్ అవుతుంది. సో, దానివల్ల నేనైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో, మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాననుకుంటున్నాను. సో, నెక్స్ట్ అయితే నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాననమాట. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే సోలో ట్రావెలర్స్ నాతో కలిసి రావాలనుకుంటే నాకు మెన్షన్ చేయండి వాట్సాప్‌లో వెళ్దాం. లేదనుకుంటే నేను ఒక్కడినే వెళ్లి వీడియోస్ అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎలా ఉంటదనేది కూడా వీడియో చూపిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.